వాళ్ళకి థియేటర్స్ డెవలప్మెంట్కి ఎలా 1 year కావాలో మాకు కూడా అండర్ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ అయిపోవడానికి 1.5 year కావాలి. ఆ ఈ రెండు ఒకే టైంకి వచ్చే టైంకి కండిషన్స్ అన్ని ఒకసారి పేపర్ మీద పెట్టుకుని ఈక్వల్ టర్మ్స్ ఉన్న టైంలో లేదా మిడిల్ గ్రౌండ్ ఉన్న చోట ఓకే అనుకుని అక్కడి నుంచి కొత్త సినిమాలు ఆ టర్మ్స్లో వెళ్తాం. ఇంకా వాళ్ళు ఏంటంటే పర్సంటేజ్ ఇవ్వకపోతే మేము ఆడము అనేది క్లారిటీగా. సో సంథింగ్ అరౌండ్ 24 థియేటర్స్ 23 థియేటర్స్. ఇన్ కేస్ వాళ్ళు అదే పట్టుదల మీద ఉంటే మీ తాలూకా స్పందన అంటే ఇప్పుడు ఆ 23 థియేటర్స్ లో సినిమా అయినంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది పెద్ది. సో అప్పుడు పెద్ద ఎఫెక్ట్ అయితే ఏంటంటే అప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చరణ్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది సార్ సిచ్యువేషన్ ఇట్లా లాస్ట్ మినిట్ లో చెప్పారు, ఆల్రెడీ ప్రొడ్యూసర్ అయిన ఆయన పెద్ద మీద ఒక అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అయిపోయింది, సో ఇప్పుడు ఈ హిట్ తీసుకునే పొజిషన్ లో ప్రొడ్యూసర్ లేరు కాబట్టి ఏం చేద్దామండి అని చిరంజీవి గారిని అడగడం. ఇంకా నెక్స్ట్ నిన్న వాళ్ళు ర్యాండమ్ గా ఎక్కువగా తీసుకొచ్చేవారు. అసలు గవర్నమెంట్ పెంచుతా ఉన్నా కూడా మేము టికెట్ రేట్ మేమైతే పెంచడం. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళు తీసుకొచ్చిన సార్. అది సెకండ్ టాపిక్ అండి. సార్ ఆడియన్స్ కి నిజంగా మీరు థియేటర్ కి తీసుకురావాలి అనుకుంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు మేము తెచ్చే థియేటర్ రెంట్ కంటే మీరు అమ్మే 500 రూపాయలు కనుక ఎక్కువ పడిపడుతున్నారు. ఆ ఎఫ్ఎఫ్బిని తగ్గించండి ఫస్ట్. మెయిన్ ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేయండి, మీరు టికెట్ 150 రూపాయలు 175 రూపీస్ మేము అమ్మేది అనుకోండి, 195 రూపీస్ అమ్ముతాం, లేకపోతే 295 అమ్ముతాం. 295 మీద గవర్నమెంట్ వేసుకోమని చెప్పింది 6 రూపాయలు బుక్ మై షోని. కానీ మీరు 2 టికెట్లు కొంటే 600 కట్టాల్సింది దగ్గర 800 750 850 కడుతున్నారు. దాంట్లో 50 రూపాయలు 60 రూపాయలు కన్వీనియన్స్ ఫీ అని పోతుంది. అవన్నీ ఏంటో అడగండి సార్. అవన్నీ తగ్గించండి, ఎఫ్ఎన్బి పాప్కార్న్ తగ్గించండి, మీ కూల్ డ్రింకులు తగ్గించండి, అన్నీ తగ్గించండి, ఆటోమేటిక్గా జనం థియేటర్కి వస్తారు. మేము పెట్టే 100 రూపాయలు 50 రూపాయల మూలనే థియేటర్ జనం రావడం ఆగిపోలేదు ఏమి. సార్ వంశీ గారు